సో మగధీర స్టార్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ వెళ్ళాను ఆయన దగ్గరికి, ఇట్లా ల్యాప్టాప్ తీసుకుని ఆ విజువల్స్ చూపిద్దామని. లేదండి ఈ సినిమాలో 3 క్యారెక్టర్లు, దీంట్లో అవకాశం లేదు, నెక్స్ట్ సినిమాలో తప్పకుండా అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వగానే నాకు బాధ అనిపించింది. ఇంత పెద్ద సినిమా, ఇంత సూపర్ డూపర్లో మనకు కూడా అవకాశం వస్తే బాగుండేది అని. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఆయన ఎంత చక్కగా చెప్పాడో అక్షర సత్యం అండి. హీరో, హీరోయిన్, ఓకే, శ్రీహరి గారు. సో ఇక్కడ తర్వాత ఒక విలన్. ఓకే. సో న్యాచురల్గా యంగ్ విలన్నే పెట్టాలి కదండి అక్కడ, అంతే కదా, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునేవాడు. సో అవకాశం ఎక్కడుందో వేరే ఆర్టిస్టులకి అక్కడ ఇవ్వడానికి, అంటే లాంచింగ్ కానీ లేకపోతే నాకు ఒక అభివృద్ధి చెందాలన్నా కూడా, నాకు మంచి అవకాశాలు రావాలన్నా కూడా దాంట్లో చేస్తే వచ్చేది కాదు కదండి. సో అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆయన. సినిమా తీయకముందే నిర్ణయం తీసుకుని దీంట్లో కాదండి నెక్స్ట్ సినిమాలో ఇస్తానన్నారు, నిలబెట్టారు. అంతర్లీనంగా మీరు 80s, 90s అంతా మీరు సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు కదా, అంటే పైకి చెప్పకపోయినా మనసులో ఏదైనా మూల ఉండేదా అండి? నటునిగా కావాలి, నటనాభిలాష ఉండేదా అండి? అంటే చిన్నప్పటి నుంచి ఉందండి. ఉంది, చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పాను కూడా నేను. ఓకే. ఏది నటనా రంగ ప్రవేశానికి? అవునండి, ఎందుకంటే మా నాన్నగారు గుంతకల్లో థియేటర్ మేనేజ్మెంట్ చేసేవారు, కన్స్ట్రక్షన్ చేసి ఎల్వి ప్రసాద్ గారు బాంబే వెళ్ళే రూట్లో థియేటర్ కావాలని చెప్పి గుంతకల్లో కన్స్ట్రక్ట్ చేశారు. తిరుపతిలో కట్టాలనుకున్నారు కానీ బట్ ఆయన ప్రయాణం చేసి ట్రైన్లో వెళ్తా అంటే తిరుపతి తగలదు కదండి. సో అందుకని గుంతకల్లో ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ హబ్ అది. విజయవాడ తర్వాత గుంతకల్లు, హైదరాబాద్, ఈ 3 డిస్ట్రిక్ట్లు లేవు అప్పుడు, డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్స్ లేదు. అప్పుడు అక్కడ బలరాం గారు, ఆయన పుండరీకాక్షి గారు సలహా